అందరికీ నమస్కారం. ఇవాళ మనం వినబోతున్నది కార్తీక పురాణం 7వ రోజు కథ. శివకేశవార్చన విధులు. వశిష్ఠ మహాముని ఇట్లు చెప్తున్నారు. ఓ జనక మహారాజా, వినుము. కార్తీక మహత్యము ఇంకా చెప్పెదను. ప్రసన్న చిత్తుడవై వినుము. కార్తీక మాసమందు ఎవరు కమలముల చేత శ్రీహరిని పూజింతురో వారి ఇంట పద్మవాసిని అయిన లక్ష్మీదేవి నిత్యము నివాసము చేయును. ఈ మాసంలో భక్తితో తులసీ దళములతోనూ జాతి పుష్పములైన జాజి, మందార, పున్నాక, చంపక ఇత్యాదులతోనూ శ్రీహరిని పూజించువాడు తిరిగి భూమి మీద జన్మించడు. ఈ మాసమున మారేడు దళములతో సర్వవ్యాపకుడైన శ్రీహరిని పూజించిన వాడు తిరిగి భూమి మీద జన్మించడు. కార్తీక మాసమందు భక్తితో పండ్లను దానమిచ్చిన వాని పాపములు సూర్యోదయము కాగానే చీకటి తొలగినట్లు నశించును. ఉసిరికాయలతో ఉన్న ఉసిరి చెట్టు కింద శ్రీహరిని పూజించు వానిని యముడు చూడడానికి కూడా శక్తి కలిగి ఉండడు. కార్తీక మాసమున తులసీ దళములతో సాలగ్రామమును పూజించువాడు ధన్యుడగును. దానిలో సందేహమే లేదు. కార్తీక మాసమందు బ్రాహ్మణులతో కూడా వనభోజనం ఆచరించు వాని మహాపాపములన్నీ నశించును. బ్రాహ్మణులతో కూడి ఉసిరి చెట్టు దగ్గర సాలగ్రామమును పూజించేవాడు వైకుంఠమునకు పోయి అక్కడ విష్ణు పదముందుదును. కార్తీక మాసంలో భక్తితో శ్రీహరి ఆలయమును మామిడి ఆకులతో తోరణం కట్టిన వానికి మోక్షము దొరుకును. శ్రీహరికి అరటి స్తంభంతో కాని పువ్వులతో గాని మండపాన్ని నిర్మించి పూజించిన వానికి వైకుంఠమందు చిరకాల వాసము కలుగును. ఈ కార్తీక మాసమందు ఒక్కసారైనా హరి ముందు సాష్టాంగ ప్రణామము చేసిన వారు పాప విముక్తులై అశ్వవేధ యాగ ఫలాన్ని పొందెదరు. కార్తీక మాసమందు విష్ణువు యొక్క ఆలయ శిఖరమందు ధ్వజారోహణము చేసిన వాని పాపములు గాలికి కొట్టుకొని పోయి ధూళి వలె నశించును. ఈ మాసంలో నల్లవి కాని తెల్లవి కాని అవిసె పువ్వులతో శ్రీహరిని పూజించిన 10,000 యజ్ఞములు చేసిన ఫలము కలుగును. ఈ మాసంలో బృందావనమున ఆవు పేడతో అలికి రంగవల్లులలో శంఖ పద్మములను తీర్చిదిద్దిన మగువ శ్రీహరికి ప్రియురాలు అగును. కార్తీక మాసమున విష్ణు భగవానుని ఎదుట నందాదీపము అర్పించిన వానికి కలుగు ఫలము అంతా ఇంతా అని చెప్పుటకు బ్రహ్మకు కూడా సఖ్యము కాదు. నందాదీపము అనగా ప్రతిపతిథి, షష్ఠీ తిథి, ఏకాదశి తిథులయందు సమర్పించు దీపము. ఈ నందాదీపము నశించినచో వ్రతభ్రష్టుడగును. కాబట్టి నువ్వులతో ధ్యానముతో అవిసె పువ్వులతో కలిపి నందాదీపమును శ్రీహరికి అర్పించవలెను. కార్తీక మాసమందు శివునికి జిల్లెడు పువ్వులతో అర్చన జరిపినవాడు చిరకాలము జీవించి చివరకు మోక్షము పొందగలడు. కార్తీక మాసమందు విష్ణు ఆలయ మండపంలో భక్తితో అలంకరించేవారు హరిమందిర స్నానాన్ని పొందెదరు. ఈ మాసంలో మల్లె పువ్వులతో శ్రీహరిని పూజించు వాని పాపములు సూర్యోదయానంతరము చీకట్ల వలె నశించును. తులసీ గంధముతో సాలగ్రామమును పూజించువాడు పాప విముక్తుడై విష్ణు లోకాన్ని చేరగలడు. హరి సన్నిధిలో స్త్రీ కాని పురుషుడు కాని నాట్యము చేసిన పూర్వజన్మ సంచితమైన పాతకములు కూడా నశించును. ఈ మాసంలో భక్తితో అన్నదానమాచరించు వాని పాపములు గాలికి కొట్టబడిన మబ్బుల వలె తొలుగును. కార్తీక మాసమందు తిలాదానము, మహానంది స్నానము, బ్రహ్మపత్ర భోజనము, అన్నదానము అను 4 ధర్మములు చేయవలెను. ఈ మాసమందు దానము, స్నానము యథాశక్తిగా చేయని వాడు 100 జన్మలు కుక్కగా పుట్టి తర్వాత చండాలుడగును. స్త్రీ కాని పురుషుడు కాని కార్తీక వ్రతమాచరించని వాడు గాడిదగా ముందు జన్మించి తర్వాత 100 మాళ్లు కుక్కగా జన్మించును. కార్తీక మాసంలో కమిడి పువ్వులతో శ్రీహరిని పూజించిన సూర్యమండలంను దాటి స్వర్గలోకమునకు పోవును. మొగలి పువ్వులతో పూజించిన వాడు 7 జన్మలు వేదాంగ సారాంగతుడై బ్రాహ్మణుడై జన్మించును. ఈ మాసములో పద్మములతో శ్రీహరిని పూజించిన సూర్యమండలమందు చిరకాల వాసి అగును.
అవిసె పువ్వుల మాలను ధరించి శ్రీహరిని అవిసె పువ్వుల మాలతో పూజించేవాడు స్వర్గాధిపత్యాన్ని పొందగలడు. స్త్రీలు మాలల చేత కాని తులసి దళాల చేత కాని ఈ మాసమందు హరిని పూజించిన పాప విముక్తులై వైకుంఠమునకు పోవుదురు. ఈ మాసంలో ఆదివార స్నానము చేసిన మాసమంతా స్నానమాచరించిన పుణ్యము పొందుదును. ఈ మాసమున శుక్ల ప్రతిపతిథి నాడు, పూర్ణిమ నాడు, అమావాస్య నాడు ప్రాతకాల స్నానం ఆచరించిన అధిక పూర్ణ ఫలం పొందగలరు. అందుకు కూడా శక్తి లేని వారు కార్తీక మాసమందు నెల రోజులు కార్తీక మహత్యంను వింటే స్నాన ఫలము కలిగి పాపములు నశించును. ఈ మాసములో ఇతరులు సమర్పించిన దీపమును చూసి ఆనందము పొందేవారి పాపములు ఏ సందేహము లేకుండా నశించును. ఈ మాసమందు ఇతరులకు హరిపూజకై త్రికరణ శుద్ధిగా సహాయము చేయువాడు స్వర్గమును పొందును. ఈ మాసములో భక్తితో గంధ, పుష్ప, ధూప, దీపాదుల చేత హరిని పూజించిన వాడు వైకుంఠాన్ని పొందుదును. భక్తులారా, ఇదే కార్తీక పురాణం 7వ రోజు మహిమ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం కార్తీక పురాణం 8వ రోజు కథతో.